మట్టితో చేశాడు. ఆపై ఒక గడువును నిర్ధారించాడు. మరో గడువు మాత్రం అల్లాహ్ వద్దనే ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు. సోదరులారా, మానవుడి ఉనికి మట్టితో తయారైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మానవుడిని తయారు చేసిన తర్వాత శాశ్వత జీవితం అని ఎక్కడ ప్రకటించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో వ్యాఖ్యలో అన్నాడు, సుమ్మ ఇన్నకుం బాద జాలిక లమయ్యతూన్ సుమ్మ ఇన్నకుం యౌమల్ ఖియామతి తుబ్అసూన్. నిస్సందేహంగా జీవితం తర్వాత ఒకనాడు మీకు మరణం ఉంది. మరి మరణం తర్వాత మీకు తప్పకుండా లేపటం జరుగుతుంది. కనుక మానవుడు ఈ జీవితంలో నాకు తిరుగులేదని ఎన్నటికీ అహంలో ఉండకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అన్నాడు, హువల్లజీ ఖలఖకుం మిన్ తీనిన్ సుమ్మ ఖజా అజల. మట్టితో సృష్టించడం అంటే మట్టిలో మానవుడు మట్టి అంశం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించాడో, ఈ మట్టి అనేది గర్వానికి ఏమాత్రం ఉండదు. అందుకోసం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మృదుతత్వం ఏ వస్తువులో ఉంటుందో దాన్ని సుందరవంతంగా చేసేస్తుంది. కఠినతత్వం ఏ వస్తువులో ఉంటుందో దాన్ని తునకలు చేస్తుంది. అంటే అర్థమేంటి? మట్టిలో ఏ గుణం ఉందంటే దాన్ని ఏ విధంగా తయారు చేసినా సరే అది మనకు అనుకూలత ఇస్తుంది. దాన్ని ఏమైనా తయారు చేయొచ్చు, మెత్తగా ఉంటుంది. అందుకోసం అలా మట్టితో మానవుని సృష్టించాడు. మానవుని ఏ రీతిలో అయినా నేర్పిస్తే ఆ నీతిలో నేర్చుకుంటాడు. అదే రాతి చూడండి, రాయి, దాన్ని ఏమైనా చేయాలంటే దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది. అందుకోసమే మానవుడి గుణం గట్టిగా ఉండకూడదు. ఉంటే ఎక్కడైనా సరే దాంట్లో నుంచి మేలు పోతుంది అన్నారు. మేలు రావాలంటే మనిషి జీవితంలో మెత్త వైఖరి, మృదుతత్వం ఉండాలి. మరో వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఖుల్ లిమం మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ ఖులిల్లాహ్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగండి, ఖుల్ లిమన్ మా ఫిస్ సమావాతి, మీరు చెప్పండి భూమి ఆకాశం వాటిలోని మధ్యన ఏదైతే సంపద ఉందో అది ఎవరివి, వారిని అడగండి అంటున్నాడు మక్కవాసుని. మరి మీరే వారికి చెప్పండి, ఖులిల్లాహ్, వీటన్నిటికీ యజమాని కేవలం ఒక్కడే. కతబ అలా నఫ్సిహి రహ్మ, ఆయన తన మీద క్షమించటాన్ని రూఢి చేసుకున్నాడు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆగ్రహం కంటే తన ప్రేమని అధికంగా చేశాడు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్న రబ్బీ రహీముల్ వదూద్ అన్నాడు. మరి ఇందాక తరవేలు చదివాం, ఇన్న రబ్బీ, నిస్సందేహంగా మీ దైవం, రహీం, కరుణించేవాడు, వదూద్, ప్రేమించేవాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రేమ దయా దాక్షిణ్యాల వల్లే మానవుడు ఎన్ని అకృత్యాలు చేసినా, ఎన్ని రుగ్మతుల్లో పాలు పంచుకున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన్ని శిక్షించకుండా వదిలేస్తున్నాడు. కారణం ఏంటంటే ఎప్పటికైనా సరే మానవుడి జీవితంలో మార్పు వస్తుంది అని. కనుక మానవుడు మారటం అనేది నేర్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వఖాలు ఇన్న హియ ఇల్లా హయాతున్న దునియా వమా నహ్ను బిమబ్హూసీన్. అవిశ్వాసులు అంటున్నారు, ఈ ప్రపంచిక జీవితమే అసలు జీవితం. ఏదైతే అందచందాల జీవితం కనిపిస్తుందో కళ్ళ ముందు, ఇదే అసలు జీవితం, మరో జీవితం ఎక్కడుంది అని వాళ్ళు అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మళ్ళా మనం బ్రతికించటం అనేది కళ తప్ప అది వాస్తవం కాదు అంటున్నాడు. అల్లాహ్ దీనికి జవాబు చెప్తూ ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఓ మానవుడా, నువ్వు మాట్లాడే మాట తిరిగి మళ్ళా వింటం నువ్వు ఎంత సత్యమో, చచ్చిన తర్వాత మళ్ళా లెగవటం కూడా అంతే సత్యం అన్నాడు. మన మాట తిరిగి మనం వింటామా లేదా? దాంట్లో ఏమైనా సందేహం ఉందా? ఏం లేదు. అల్లాహ్ అంటున్నాడు, నీ మాట తిరిగి చెవుల్లో వినటం ఎలా నీకు సందేహం లేదో, చచ్చిన తర్వాత లెగవటం కూడా సందేహం లేదు అన్నాడు. వలౌ తరా ఇజ్ ఉఖిఫు అలా రబ్బిహిం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వారు తమ ప్రభువు ఎదుట నిలబడిన దృశ్యాన్ని నీవు చూసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు, వారు నా ఎదుట నుంచున్న ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఖాల లైస హాజా బిల్ హక్, ఇది వాస్తవం కాదా? మీరు ఇహలోకంలో ఉన్నారు, చచ్చిన తర్వాత లేవటం అనేది జరగదని, ఇప్పుడు లేచారు కదా, నా ముందు ఉంచున్నారు కదా, ఖాల లైస హాజా బిల్ హక్, ఇది సత్యం కాదా అంటే వారు అంటున్నారు,
హాలు బలా రబ్బినా, దైవమా ఇది వాస్తవమే, ఇప్పుడు మేము ఒప్పుకుంటున్నాం, చచ్చిన తర్వాత తప్పకుండా నీ దగ్గర లేయాలి. రబ్బనా అంటున్నాడు, నువ్వు మా ప్రభు అంటున్నారు వాళ్ళు. చూడండి, ఖాల ఫజూఖుల్ అజాబ బిమా కుంతుమ్ తక్ఫురూన్, మిమ్మల్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది, ఎందుకంటే ఇహలోకంలో నా ఆదేశాలను మీరు తిరస్కరించారు అంటాడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే ఆదేశాలు ఏవైనా సరే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో అందులో మర్మహేతు ఉంటుంది, అది మన మేలు కోసమే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వహువల్ ఖాహిరు ఫౌక ఇబాది వయర్సులు అలైకుం హఫజా, ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు అంటున్నాడు. ఆయన ఎలాంటి తిరుగులేని ఆధిపత్యం గలవాడంటే, కింద వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఖుల్ హువల్ ఖాదిర్, అల్లా అన్ని చేయగల సమర్థుడు. ఏం చేస్తాడు అల్లా? ఉదాహరణకు చెప్తున్నాడు చూడండి, అలా అయ్యబాస అజాబం మిన్ ఫౌకికుం, శిక్షను మీ శిరస్సు పై నుంచి తీసుకురాగలడు. ఔ మిన్ తహతి అర్జులికుం, లేక మీ పాదాల కింద నుంచి కూడా శిక్షను రాగలడు. మరి ఔ యల్బిసుకుం షియౌ వ యుజీఖు బాజకుం బాసబాజ్, మీ యొక్క ప్రేమ ఆప్యాయతలను, మీ మంచి ప్రేమ వాత్సల్యాలమైన జీవితాన్ని, మీ సంబంధాన్ని తెంచి ఒకరికొకరు శత్రువులుగా మార్చి మీ బలాన్ని ఇతరుల ద్వారా బలహీనం చేయగల సమర్థుడు కూడా ఆయన. ఇది కూడా ఒక శిక్ష అంటున్నాడు. శిక్షలు చాలా రూపాలు ఉన్నాయి. ఒకటేంటి, ఆకాశం మీద నుంచి రావటం కానీ, వడగళ్ళు పట్టడం కానివ్వండి, వాన రావటం కానివ్వండి, విపరీతమైన గాలి వీచడం కానివ్వండి, అది పైన శిక్షలు. కింద శిక్షలు ఏమిటి? కింద శిక్షలు అమితంగా నీటి ప్రవాహం రావటం, భూ ప్రకంపనలు కావటం, ఇవన్నీ ఏమిటి? కింద శిక్షలు. ఇంకా ఈ రెండు తప్ప శిక్షలు లేవు అంటాం కదా. మనం ఏ దైవాన్ని అయితే తిరస్కరించి మనం స్నేహ బంధాన్ని దృఢం చేసి వారి కోసం కూర్చొని హోటల్లో గంటల తరబడి మాట్లాడి రోడ్ల మీద టైం పాస్ ఏదైతే చేసి అనుకుంటామో, వీడు నా మిత్రుడు అని అల్లా ఏదో ఒక సందర్భాన్ని, ఈ మిత్రతత్వాన్ని శత్రువుగా మార్చి మన బలాన్ని అతడి ద్వారా, అతని బలాన్ని మనం ద్వారా బలహీనం చేయగల సమర్థుడు అంటున్నాడు. ఇది ఒక శిక్ష అంటున్నాడు. ఎంత ఘోరం అండి! మనిషి తన రహస్య విషయాలు మొత్తం ఎవరికి చెప్తాడు? మిత్రుడికి చెప్తాడు. ఆడే శత్రుడు అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటాయి? వాతావరణమే మారిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉంజుర్ కైఫ నుసరిఫుల్ ఆయాతి లఅల్లహుం యఫ్కహూన్, చూసావా మా ఈ వ్యాఖ్యలను ఏ విధంగా వారికి వివరిస్తున్నాం, అయినా మా మార్గంలో రావటం ఏంటి, రావడం ఏంటి ఇక్కడ అంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్న పిల్లోడికి చెప్పినట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి చెప్తా ఉంటే, మానవుడు అర్థం చేసుకోకపోతే దానికంటే ఇంకా ఏముందండి. ఇక్కడ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితాన్ని తీసుకొచ్చాడండి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేసేవాడు? పిల్లలు ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ హతమార్చడానికి సంసిద్ధం చేశాడు. అందరిని హతమార్చేవాడు. ఏం పేరంటే రాజు పేరు? నమ్రూద్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు పుట్టారు. ఆయన తీసుకెళ్ళి గుహలో పెంచి పోషించి పెద్ద చేశారు. ఆయన పెద్ద అయిన తర్వాత సమాజంలోకి వచ్చారు. జాతి వారి దగ్గర వచ్చిన తర్వాత అన్నారు, ఫలమ్మా జన్న అలైహి లైలు రా కౌకబన్ ఖాల హాజా రబ్బీ ఫలమ్మా అఫలా ఖాల లా ఉహిబ్బుల్ ఆఫిలీన్ అలా అంటున్నాడు. ఆయన గారు ఊహించిన తర్వాత వచ్చి చూశారు. చూస్తే రాత్రి అయింది. చూస్తే ఏమైంది? మంచిగా నక్షత్రాలు మిరమిలా మెరుస్తున్నాయి. దాన్ని చూసి అన్నారు, ఏ నా దైవం ఏమో అన్నారు. ఎప్పుడైతే అవి ఉదయం రాగానే అవి మటుమాయమైపోయినాయో ఆయన అన్నాడు, ఫలమ్మా అఫలా ఖాల లా ఉహిబ్బుల్ ఆఫిలీన్, కనుమరుగయ్యే దేవుళ్ళు కారు అన్నారు. కనీసం చూడండి, కనుమరుగయ్యే దేవుడే కాదు అన్నారు. అందుకోసమే ఒక కవి అంటాడు, నశించే వాటిని నమ్ముకుంటే కృషించక తప్పదు అన్నాడు. ఏమన్నాడు? మంచి కవిత్వం రాశాడండి ఆయన. ఏమంటున్నాడు? నశించే వాటిని నమ్ముకుంటే కృషించక తప్పదు అన్నాడు. కనుక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అన్నారు. ఆ తర్వాత ఫలమ్మా రాల్ ఖమర బాజిగన్ ఖాల హాజా రబ్బీ ఫలమ్మా అఫల ఖాల లఇన్ లం యహ్దిని రబ్బీ లాకూనన్న మినల్ ఖౌమిజ్ జాలిన్. చంద్రుని చూశాడు. ఓ ఇంత పెద్ద కాంతిమయంగా ఉన్నాడు. ఆయన చూసి ఈయన నాకు దైవం అన్నాడు. మళ్ళీ ఉదయంగానే ఆ చంద్రుడు కూడా కనుమరుగా అయితే అన్నాడు, నశించే వాటిని నేను దైవంగా ఒప్పుకోను. ఫలమ్మా రా షంస బారిగతన్ ఖాల హాజా రబ్బీ హాజా అక్బర్. ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించాడు. దాన్ని చూసి అన్నాడు, ఇదే నా దైవం అన్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన నోట మళ్ళీ అంటున్నాడు, అది కూడా అస్తమించగానే ఈ అన్ని కనుమరుగయ్యాయి, దైవాలు కారు అన్నారు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు సూర్యుడిని చంద్రుడిని సాష్టంగా పడకండి, వాస్తవంగా వాటిని సృష్టించిన
ఆ దైవాన్నే సాష్టంగా పడండి. మానవుడు ఏమిటంటే దేనితో అయితే లాభం పొందుతాడో దాని ముందు మొరకలు ఎల్లుతాడు. అందుకోసం అది వాటితో మనం లాభం పొందుతున్నాం కాబట్టి ఈ సూర్యకాంతి లేకపోతే మనకు నష్టం, ఈ చంద్రుడి లేకపోతే మానవుడికి నష్టం. అందుకోసం వేటితో లాభం అవుతుందో వాటిని దైవం అనుకుంటున్నాడు. కానీ దైవం అనేవాడు అంటున్నాడు వీటిని సృష్టించినోడు కూడా ఉన్నాడు అని. ఉదాహరణకు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మంచి ఉజ్వలమైన కాంతులు ఉన్నప్పుడు అమాంతంగా గ్రహణం కబిలిస్తే ఎలా ఉంటుంది? సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడైనా మనం చూసినట్టయితే మధ్యాహ్నం 12:30కి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీధి లైట్లు వేయాల్సి వస్తుంది. కార్పొరేషన్ లైట్లు ఏదైతే రోడ్డు మీద ఉన్నాయో అవి వేయాల్సి వస్తుంది. ఎందుకు? అంధకారం అయిపోతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఏమవుతుంది? రాత్రి అయిపోతుంది. ఉదయమే రాత్రి అయిపోతుంది. దైవం అంటున్నాడు ఆ సూర్యుడి శక్తిని అమాంతంగా కబిలించే ఒక శక్తి ఉంటే కనీసం మానవుడు దీన్ని కూడా ఆలోచించావా? ఆ శక్తిని పూజించాలా, వాటిని పూజించాలా? కనీసం దీని మీదైనా దృష్టి సారించవా? అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి బలహీనుడైపోతున్నాడంటే ఆడి మీద ఎవడు బలహీనుడు ఉంటాడో దైవం అనేవాడు అతను అవుతాడు కదా. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చంద్రుడిని కూడా చూడండి, వాటి మీద దాని మీద కూడా గ్రహణం కబలిస్తే అది అంధకారంగా మారిపోతుంది. మరి దైవం అనేవాడు వాటి మీద కూడా ఆధిపత్యం గలవాడు ఉన్నాడు అంటే మీరు ఎందుకు ఆ దైవాన్ని ఆరాధించడానికి సంశయంలో ఉన్నారు అని మానవుడి గ్రహణ పరిధికి కొన్ని విషయాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అంటున్నాడు ఇన్ని వజహతు వజియ లిల్లజీ ఫతర సమావాతి వల్ అర్జ్ హనీఫం వమా అన మినల్ ముష్రికీన్. ఇన్ని వజహతు వజియ లిల్లజీ, నిస్సందేహంగా నేను ఆకాశాలు భూమిని సృష్టించిన వాడి వైపు నా ఒక దృష్టిని కేంద్రీకరించుకుంటున్నాను. నేను ఒకవైపు భూమి ఆకాశాలను సృష్టించిన దైవం వైపు నేను మరలుతున్నాను. హనీఫం, ఒక దిక్కున నేను దైవం అనేవాడినే మాత్రమే నేను ఆరాధిస్తాను. వమా అనా మినల్ ముష్రికీన్, నేను షిర్క్ చేసేవాడిని ముష్రికుల్లోని వాడిని కాను అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు దైవం అనేవాడు ఎవడు? దైవం అనేవాడు ఎవడు? ఆధారం ఉండాలి కదా. నేను అంటాను పోలీస్ అధికారిని అండి అని, ఐడి ప్రూఫ్ ఏంటి అంటారు, అంతే కదా. ఏదైనా ప్రూఫ్ ఉండాలి. దైవం అంటున్నాడు ఇన్నల్లా, అల్లా అంటే ఆయనే, అల్లా అనేవాడు ఆయనే. ఎవరై అల్లా అంటే ఇన్నల్లాహ ఫాలిఖుల్ హబ్బి వన్నవా, దైవం అనేవాడు ఆయనే, అల్లా అనేవాడు ఆయనే. ఎవరైతే విత్తనాన్ని, గింజల్ని, టెంకెల్ని చీల్చేవాడు. చిన్న విత్తనం అండి, అంతలో అంత పెద్ద వృక్షం వస్తుందా లేదా? అందులో అనేక విత్తనాలు వస్తాయి. మానవుడు విత్తనాన్ని చూసే ఆశ్చర్యభరితుడవుతాడు. 3 అంగుళాల టెంకాయలో 30 అడుగుల ఒక చెట్టు ఇముడి ఉందంటే ఆ టెంకాయని సృష్టించినోడు ఎంత గొప్పవాడండి. చిన్న విత్తనంలో వందలాది విత్తనాలు, దాంట్లో వృక్షం, దాంట్లో విత్తనాలు. ఈ విత్తనంతోనే మానవుడు ఆశ్చర్యభరితుడైతే దైవం అంటున్నాడు ఆ విత్తనం పుట్టించినోడు మాట వింటే నీకు ఎంత మేలు వస్తుంది కాస్త ఆలోచించు. ఒక్క విత్తనంతో ఇంత మేలు జరుగుతుందే, విత్తనాన్ని పుట్టించినవాడు మాట వింటే నీ జీవితంలో ఎంత మేలు ఉంటుంది? కనీసం ఇదైనా ఆలోచించవా? విత్తనాన్ని చూసి ఆశ్చర్యభరితుడైపోతాడే. మానవుడు అంటున్నాడు నేను చిన్న మెమోరీ సృష్టించి మొత్తం సిస్టాన్ని, మొత్తం వ్యవస్థను ఇందులో ఇమిడిచాను అంటున్నాడు. ఏందే అవి ఇమిడిచింది మానవుడా? నేను ఆదం అలైహిస్సలాం గారి పక్కటింపులో ఇంతమంది మానవ సమూహాన్ని పెట్టాను, ఇది గొప్పతనం కాదా అంటాడు. నీ మెమోరీ ఎంత? నా తాతగారు అండి, మరి ఆయన నాన్నగారు, ఈ పరంపరను చూస్తే చివరికి వచ్చేసరికి ఒక్క మానవుడే కదా జంట. ఆ జంట వీర్య కణంలో ఇంతమంది మానవ సమాజాన్ని ఇమిడిచి ఉంచినోడు గొప్పోడు కాదు? అలా అంటున్నాడు ఇన్నల్లాహ ఫాలిఖుల్ హబ్బి వన్నవా, దైవం అనేవాడు శక్తివంతుడై ఉంటాడయ్యా అన్నాడు. యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యతి వ ముఖ్రిజుల్ మయ్యతి మినల్ హై, ఆయన జీవి నుండి నిర్జీవిని, నిర్జీవి నుండి జీవిని వెలికి తీస్తాడు. కోడి గుడ్డండి, అందులో చలనం ఉందా? లేదు. కానీ అకస్మాత్తుగా అందులో చలనం ఎలాగొస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు నిర్జీవి నుండి జీవిని తీస్తాం, జీవి నుండి నిర్జీవిని తీస్తాం. మానవుడు జీవించున్నాడు కానీ మృత శిశువు జన్మిస్తుంది. దైవం అంటున్నాడు నీ లెక్క ప్రకారం జీవి నుంచి జీవే పుట్టాలి, కానీ ఇక్కడ నిర్జీవి పుడుతుంది. నేను ఇలా కూడా చేయ సమర్థుని, అలా కూడా చేయగల సమర్థుని. జాలికుముల్లాహు ఫాన్నా తుఫకు, మీరు ఎటు పోతున్నారు ఆలోచించకుండా అంటాడు. ఫాలిఖుల్ ఇస్బా, ఉదయం ప్రభావితాన్ని మీకోసం వెలికి తీసేవాడు ఎవడో తెలుసా? ఈ రాత్రి నుంచి చీకటి తొలగించి వెలుతురు తీసుకొస్తున్నాడు
కనీసం ఈ చీకటి ఎక్కడికి వెళ్తుందో కనీసం ఆలోచిస్తున్నారు మీరు? ఇంత పెద్ద చీకటిని తొలగించేవాడు ఉన్నప్పుడు నీ జీవితంలో నీ చీకటి తీయలేడా? నీ బతుకు నుంచి, నీ భవిష్యత్తు అంధకారం నుంచి ఆ అంధకారాన్ని తీసి వెళ్తురివ్వలేడా? ఇంత పెద్ద ఉజ్వలాన్ని ఆయన ప్రకాశింపజేస్తుంటే నీ జీవితం ఎంత, నువ్వు నిర్మించుకున్న వ్యవహారాలు ఎంత అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఫాలిఖుల్ ఇస్బా వజగల లైల సకనం వశంస వల్ ఖమర్. రాత్రిని అజ్ఞాత కాలం చేశాడు, సూర్య చంద్రులు ఒక కాల వ్యవధిగా ఆయన నిర్ణయించాడు. వాటన్ని కక్షల్లో ఉన్నాయి, అన్ని ఒక లెక్కలో ఉంటే నువ్వే లెక్కలో లేవు అంటున్నాడు. సూర్యుడు లెక్కలు సంచరిస్తున్నాడు, చంద్రుడు లెక్కలు సంచరిస్తున్నాడు, నువ్వు మాత్రం అదుపు తప్పుతున్నావు, నువ్వు మాత్రమే బ్యాలెన్స్ తప్పుతున్నావు. ఖబర్దార్, పరిణామం తీవ్రంగా ఉంటుంది, ఆలోచించంటాడు. ఇవన్నీ వాళ్ళ లెక్కలో ఉన్నాయి, నాకు భయపడి నువ్వు బరి తెగిస్తున్నావు. ఏమనుకోను అనుకుంటున్నావా? అల్లా సుబ్హానహు వ తఆలా జాలిక తఖ్దీరుల్ అజీజుల్ అలీం. ఇదంతా నియమావళి నిర్మించినాడు ఆయన, మహత్తరమైన శక్తి గలవాడు. అల్లా సుబ్హానహు వ తఆలా శక్తి చూడండి, మానవుడు ఆలోచన ధోరణే లేదు. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, వహువల్లజీ అంజల మినస్ సమాయి మాన్. చిన్న విషయాన్ని ఆలోచించండి అంటున్నాడు, మనకు బుద్ధి ఇచ్చాడు కదా. మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాము. ఫాఖ్రజ్నా బిహి నబాత కుల్లి షై. భూమి నుంచి ఎనలేని వృక్ష సంపదను బయటకు తీసాం. మరి చిన్న పూలు విత్తనాలను ముందు తీసాం. ఒక చెట్టుకి ముందు ఏమవుతుంది? పూలు వస్తుందా, ఫలం వస్తుందా? ఏమొస్తుందండి ముందు? పువ్వు వస్తుంది. అచ్చా, పువ్వు బరువు ఉంటుందా, ఫలం బరువు ఉంటుందా? ఏది బరువు ఉంటుంది? ఏదో మోగవ్రతం చేస్తున్నారు, రోజా తగిలినట్టే ఉంది వాళ్ళు మీకు. పువ్వు బరువుగా ఉంటుందా, ఫలం బరువుగా ఉంటుందా? ఫలం బరువుగా ఉంటుంది. అల్లా అంటున్నాడు, తేలికైన వస్తువును బరువుగా మార్చే సమర్థత నాకుంటే నా దగ్గర ఏమీ లేదని నువ్వు నిరుత్సాహపడవాక. నీ ఏమీ లేని జీవితాన్ని అన్నీ ఉన్నట్టుగా మార్చడం కూడా నాకు సమర్థత అంటున్నాడు. చిన్న పువ్వును బరువైన వస్తువుగా మార్చడం నాకు నా శక్తి సామర్థ్యాలు ఇలా ఉన్నాయంటాడు. కుల్ల నబాత షైన్ ఫఖరజ్నాహు ఖజ్రన్ నుఖ్రిజ మిన్హు హబ్బం ముతరకిబా వ మినన్ నఖ్లి మిన్ తల్గైహా. బరువుతో వంగి వేలాడే ఫలాల గుత్తులను నేను సృష్టించాను అంటున్నాడు. ముందు పువ్వు తేలిగ్గా ఉంటుంది, ఆ తర్వాత బరువైన ఫలాలు. నేను ఇక్కడ ఆగే ఒక చిన్న విషయం వివరించాలనుకుంటున్నా. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం కదా మనం, అంటే పిల్లలు హమ్దో హమారేదో, మనమిద్దరం మనకిద్దరు చాలు అంటాం కదా. అలా చూడండి, ఎన్నైతే పువ్వులు కాస్తున్నాయో చెట్లకి అన్ని ఫలాలు అవుతాయా, రాలిపోతాయా? ఏవైతే రాలుతాయో మాకు అల్లా అంటున్నాడు, ఖబర్దార్, నువ్వు కనుక కడుపులో రాలించకపోతే ఆ చెట్టు పువ్వులు ఏవై ఉన్నాయో వాటి ఫలాలు అలాగే పెట్టేవాడిని నేను. నువ్వు ఎప్పుడైతే కడుపుల నుంచి రాలగొడుతున్నావో పైనుంచి నేను వాళ్ళ ఆహారాన్ని కింద పడేస్తున్నా. అది నీ భాగ్యంలో లేవు, వాళ్ళ భాగ్యంలో ఉంది. నువ్వేం చేసావు? అమ్మో ఎలా బతుకుతామో మేము అని అక్కడి నుంచి టక్మని కడి చేసావు. నేను పైనుంచి రాలగొట్టానంటాడు. వాళ్ళ ఉపాధి నేను కింద ఇస్తా, ఎవరి ఉపాధి వాళ్ళకి పెట్టాను నేను. నువ్వేం చేసావు? భయంతో అమ్మో ఇంకేమైనా ఉందా, వాళ్ళు వస్తే మన సంపద మొత్తం కరిగిపోద్ది అని ఏం చేసావు? నువ్వు ఆపేసావు. 1982 నుంచి ప్రచారం బాగా సాగిందండి. హమ్దో హమారేదో, మేమిద్దరం. ఆ తర్వాత హమ్దో హమారాయే, మనం ఇద్దరం మనకొకటి చాలు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఏమంటున్నారు తెలుసా? చైనా దేశం వంటి వారు ఏమంటున్నారు? పిల్లలు కనండి, సంఖ్యను పెంచండి. సోదరులారి, ఒక సిస్టమ్ పెట్టాడండి అల్లా. సరే, ఇందులో అల్లా సుబ్హానహు వ తఆలా ఖిన్వాను దానియతం జన్నాతిన్, మేము ఖజూరపు ఫలాలను సృష్టించాము, దానిమ్మ తోటలను, ద్రాక్ష తోటలను. ఒకటికి ఒకటి పోలి ఉంటాయి కానీ రుచులు వేరే ఉంటాయి. ఒక అరటిపళ్ళులోనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, టేస్ట్ వేరేగా ఉన్నాయి. ఒక ఖజూర పళ్ళు ఎన్నో టేస్ట్. అలా అంటాడు, దానిమ్మ నేను ఒకటిస్తా అనేకం ఉంటుంది, మీరు ఒకటితోనే భయపడుతున్నారు, నా మాటేనండి, ఒకటి కాదు అనేకం తినిపిస్తా అంటాడు. చలో, అల్లా సుబ్హానహు వ తఆలా వజ్జైతూన వర్రుమాన ముతషాబి వగైర ముతషాబి ఉంజురు ఇలా సమరిహి. అల్లా అంటున్నాడు, కాస్త ఆలోచించిన దాసుడా. ఏంటల్లా ఆలోచించేది? ఫలం చెట్టుకు వచ్చినప్పుడు పచ్చిగా ఉంటుంది, పచ్చి ఫలం తింటే వగరగా చేదుగా ఉంటుంది, అంతే కదా. అట్లా అంటాడు, ఉంజురు ఇలా సమరిహి, చూడండి ఆ ఫలాలను ఏదైతే పచ్చిగా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అల్లా సుబ్హానహు ఉంజురు ఇలా సమరిహి వయన్నిహి, ఉంజురు ఇలా సమరిహి వైజా అస్మర వయన్నిహి. ఏదైతే పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటుంది కదా,
కొన్ని రోజుల తర్వాత పండిన తర్వాత తీయదనం వస్తుంది. ఈ తీయదనం పంచదార కలిపేవాడు ఎవడు? ఈ చేదు వగరను తీయగా మార్చేవాడు ఎవడు? దీంట్లో ఏమైనా ఇంజక్షన్లు పెడుతున్నారా మీరు? నా వగర తత్వాన్ని తీయగా మార్చే సమర్థత నిన్ను నన్ను పుట్టించిన దైవం దగ్గర ఉంది. అందుకోసం జీవితంతో నిరాశ చెందబాక ఫలాన్ని చూడు, ఒక ఫలాన్ని చూడు. ఆ ఫలం పచ్చిగా వగరగా ఉంది, కానీ సమయం గడిచేసరికి దాంట్లో తీయదనం వస్తుంది, మధురమైన సువాసన వస్తుంది. కాస్త ఆలోచించు నా దాసుడా, నీకోసం నేను ఇంత చేశా. దానిమ్మ ఫలం అండి, చూస్తే రంగు అద్భుతం, లోన ప్యాకేజ్ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ప్యాకేజ్ ఒకదానికొకటి, విత్తనం తగలకుండా పొర, కలర్ మాధుర్యం, తీపి అమోహం. ఓహో, ఇంత అద్భుతమైన వరాలను జుర్రేసిన మానవుడా, నన్ను మరిచిపోతే నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? నేను నిన్ను వదలను. ఇన్ని అనుభవించి ఇన్ని వరాలు నువ్వు జుర్రుకొని నన్ను మర్చిపోతే మర్చిపోవచ్చు, నేను మాత్రం నిన్ను మర్చిపోను అంటాడు. యాద పెట్టుకుంటా, గుర్తు పెట్టుకుంటాను. ఇంకో అంశం ఇందులో చెప్పాడండి, అదేమిటంటే ఇవన్నీ రుచులు, ఫలాలు, అద్భుతాలు ఒకే నీటితో సాధ్యమవుతుందా, లేకపోతే వేరే వేరే నీటిలో వేస్తారా అంటాడు. అలా ఒకే నీరు కదా, దానిమ్మ ఫలానికి లేదా ఆ బావి నీరే వేయాలంట, అందులో ఉప్పు కసం ఉంటుంది, దాంతోనే పడితే అట్లా ఉన్నదా? లేదు. పూలు, దాంట్లో సువాసనలు, తీపి, మధురం, కారం, పుల్ల, దానిమ్మ, ఇవన్నీ ఒక్క నీటితో సాధ్యమైతే ఆ నీటిని సృష్టించిన వాడు సమస్త పరిపాలన సమర్థవంతంగా పరిపాలించడం అసాధ్యమవుతుందా? అసాధ్యమవుతుందా? ఒక నీటిలో ఎంత ప్రభావం ఉంటే నీటిని పుట్టించిన వాడి దగ్గర ఎంత ప్రభావం ఉండాలి? ఈ చిన్న మెదడుని పదును పెట్టవా అని అల్లా అంటున్నాడు. అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే అద్భుతమైన ఖురాన్ మనకి ఇచ్చాడో ఈ మహత్తరమైన నెలలో దానిలోని మాధుర్యాన్ని చెవి చూసే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.